రాష్ట్ర ప్రజలు కూడా ఈ ప్రభుత్వం తీరు చూడాల్సిందిగా ఈ యొక్క రాష్ట్రంలో మార్పు గురించి ఆలోచించి ఈ రెండు పార్టీలకు అవకాశం ఇచ్చారు. బీఆర్ఎస్కు, కాంగ్రెస్కు, ఈసారి బీజేపీకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రజలు ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ కళ్ళాల దగ్గరికి పోయి బీజేపీ రాజకీయం చేస్తుంది, ఇప్పటికే 54 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం, 10,000 కోట్లు రైతుల ఖాతాలలో వేసినాము, వీళ్ళు కేవలం రాజకీయాలు చేస్తున్నారు తప్పించి రైతుల మీద చిత్తశుద్ధి లేదు బీజేపీకి, బీజేపీ పాలిత రాష్ట్రాలలో చాలా అధ్వానంగా ఉంది పరిస్థితి. బీజేపీ కళ్ళాల దగ్గర పోయిన తర్వాతనే వీళ్ళు కళ్ళాల దగ్గర పోతున్నారు. అంతకుముందు ఎందుకు పోలే వీళ్ళు? ఏ కళ్ళాల దగ్గర పోయినండి వీళ్ళు? బీజేపీ మాట్లాడిన తర్వాత, బీజేపీ పోయిన తర్వాత వీళ్ళు ఈరోజు రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. రైతు బంధు అంటే రైతు భరోసా అని పేరు మార్చుకున్నారు. 15,000 ఇస్తానన్నారు. నెలకు ఎన్ని విడతలు ఇచ్చారండి? దీని రాజకీయం ఏముంది? రైతుల కోసం మాట్లాడడం రాజకీయమా? రైతుల కోసం పోరాటం రాజకీయమా? నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ తుమ్మల నాగేశ్వర గారు ఇద్దరు చెప్తున్నాను, మీరు రాజకీయాలు బంద్ చేయండి, రైతుల గురించి ఆలోచించండి. మీరు అన్నారు నిన్న ప్రతి చివరి ధాన్యం కొంటానని చెప్పి, కానీ మీ మంత్రులు ఏమన్నారు? మేము కాదు కొనేది, కేంద్రం కొనేది. కేంద్రం ఎందుకు కొంటేదండి? మీ బాధ్యత. ఎలక్షన్ మాట్లాడేది మీరు ఎంత కొంటే అంత రీఇంబర్స్మెంట్ చేసేది మళ్ళీ కేంద్ర ప్రభుత్వం. మీరు ప్రజలకు చెప్పరు ఎందుకు? మీరు ఒకవైపు కొనలేరు, రైతుల మీద ఒత్తిడి పెట్టి రైస్ మిల్లర్లకు తక్కువలో పడిస్తారు, మీకు రైస్ మిల్లర్స్కు ఏదైనా అనుబంధం ఏంది? మీ మధ్యన ఉన్నట్టు సంజోతా ఏముంది మీ మధ్యన? చెప్పండి, ప్రజలు చెప్పండి, రైతులు చెప్పండి. అది చెప్పలేరు. భారతీయ జనతా పార్టీ రైతుల కోసం పోరాడుతుంటే మా మీద అబండాలు అయితే ప్రయత్నం చేస్తున్నారు. రైతు వ్యతిరేకి పార్టీ కాంగ్రెస్ పార్టీ, అది గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు. కర్ణాటక ముఖ్యమంత్రి ఓబీసీ ముఖ్యమంత్రిని మార్చి, సరే అది వారి పార్టీ అంతర్గత వ్యవహారాలు, కానీ కాంగ్రెస్ పార్టీ మేము ఓబీసీలకు చేస్తాం, ఓబీసీ మా అని చెప్తున్నటువంటి పార్టీ. ఈరోజు 3 రాష్ట్రాలు ఉన్నాయి వాళ్ళకు కేవలం. హిమాచల్ ప్రదేశ్లో ఒక ఠాకూర్ని ఇక్కడ ముఖ్యమంత్రి, తెలంగాణలో ఒక రెడ్డి ముఖ్యమంత్రి, పక్కన ఉన్న కర్ణాటకలో ఒక బీసీ ముఖ్యమంత్రిని తీసి మరొక ఫార్వర్డ్ క్యాస్ట్ ముఖ్యమంత్రిని చేశారు. మరి వీరికి ఓబీసీ పట్ల ఎటువంటి ప్రేమ అని ఒక్కసారి వాళ్ళు ఆలోచించాలి. కాబట్టి ఈ యొక్క ప్రేమ అంతా కూడా ముసలి ప్రేమ, వీళ్ళకు ఎవరి మీద వీళ్ళకి ప్రేమ లేదు. వీళ్ళ రాజకీయాలే వీళ్ళకి ముఖ్యము. వాళ్ళ ఇంత అంతర్గత వ్యవహారం అయినప్పుడు కూడా కర్ణాటక ప్రజలకు ఒక మంచి సుస్థిరమైనటువంటి పరిపాలన రావాలి. ఈ ముఖ్యమంత్రులు మారినంత మాత్రాన అక్కడ మార్పులు జరగవు. ఇప్పటికే అక్కడ స్టెబిలిటీ లేదు ప్రభుత్వంలో. అస్థిరమైనటువంటి ప్రభుత్వము, సుస్థిరత రావాలి.